Can you hear me? ఓకే. యాహ్! చేయమంటారా? హోస్ట్ చేయమంటారా? Yeah. మిమ్మల్ని హోస్ట్ చేశాను. ఒకసారి స్క్రీన్ షేర్ చేయండి. So Okay. today we will be going to see Jira installation అండి. Before Jira installation, we need to have a Java in our system. Oh, Java. Okay. మొత్తం స్క్రీన్ షేర్ చేస్తారు కదా. ఓకే, కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళండి. సర్చ్లో కింద CMD అని కొట్టండి. జావా, అక్కడ జావా అని టైప్ చేయండి. Okay. నార్మల్ లెటర్స్ అండి, క్యాపిటల్ వద్దు, మొత్తం నార్మల్. స్పేస్ హైఫన్ వర్షన్, హైఫన్ ఇవ్వండి, మైనస్ సింబల్ అక్కడ కాదు, ముందు ఇవ్వండి, వి ముందు. ఎంటర్ కొట్టండి. సో జావా 1.8 ఆల్రెడీ రన్ అవుతుంది. ఇక్కడ జావా ఉంది ఈ సిస్టంలో. సో వీ కెన్ గో డైరెక్ట్లీ విత్ ద జీరా ఇన్స్టలేషన్. సో ఇక్కడ వేరే ట్యాబ్ ఓపెన్ చేయండి. అట్లాసియన్ జీరా డౌన్లోడ్ అని కొట్టండి. ఓకే, డౌన్లోడ్. సో కిందకి రండి, కిందకి ఇంకా కిందకి. Download Jira software. అది వద్దండి, జీరా డేటా సెంటర్ అని కొట్టండి. జీరా డేటా సెంటర్ డౌన్లోడ్ అని కొట్టండి. కిందకి రండి, థర్డ్ అది ఇది ఓపెన్ చేయండి. డేటా సెంటర్ డౌన్లోడ్కి మామూలు దానికి డిఫరెన్స్ ఉంటుందా? పెద్ద డిఫరెన్స్ ఏముండదు. రెండు నోట్స్ క్రియేట్ చేసుకోవాలి డేటా సెంటర్లో. ఇక్కడ మనం ఏంటంటే 2 నోట్స్ క్రియేట్ చేయము, ఒక దాంట్లోనే మనం వర్కౌట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఫస్ట్ ది గెట్ స్టార్టెడ్ అని, ఇక్కడ నీకు లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది చూడండి. ఎప్పుడైనా వీ విల్ పిక్ దట్ లాంగ్ టర్మ్ సపోర్ట్ ఆ పైన. సో గెట్ స్టార్టెడ్ అనుకోండి. ఒక్క నిమిషం, పైన చూడండి, పైకి వెళ్ళండి. డ్రాప్ డౌన్లో విండోస్ డ్రాప్ డౌన్ ఒకసారి సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు లైనెక్స్ అయితే లైనెక్స్, విండోస్ అయితే విండోస్, tar.gz ఫైల్ అయినా అది లైనెక్స్లోనే ఇన్స్టాల్ చేస్తారు. అవి విండోస్ కాబట్టి విండోస్ 64. ఇప్పుడు సబ్మిట్ కొట్టండి, డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేయండి. And what is the difference between this data center and normal standalone Jira? నార్మల్ సర్వర్కి ఏంటంటే ఒకటే నోడ్ ఉంటుందండి. డేటా సెంటర్లో అంటే వీల్ బి హ్యావింగ్ మల్టిపుల్ నోడ్స్. నోడ్స్ ఎలా ఉంటాయి అంటే క్లస్టర్ ఉంటుంది. ఒక నోడ్లో బర్డెన్ ఎక్కువైతే ఆటోమేటిక్గా ఇంకొక నోడ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో నోడ్ వర్కౌట్ అవుతుంది అనమాట. ఇది లోడ్ బ్యాలెన్సర్ ఉంటుంది ఇవి రెండింటికి మధ్యలో. సో సర్వర్ ఆపేస్తున్నారు కాబట్టి మనం డేటా సెంటర్ డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నాం అనమాట. ఓకే. అంటే ఇది బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఏమి ఉంటుంది మామూలుగా? బ్యాక్ ఎండ్ డేటాబేస్ ఇప్పుడు మనం ప్రాక్టీస్కి మాత్రం జీరా వర్డ్ H2 అని ఒక టెంపరరీ డేటాబేస్ ఇస్తాడు. మామూలుగా అయితే మీకు రియల్ టైంలో ఏంటంటే మనకి ఒరాకిల్ వాడతారు, పోస్ట్ గ్రెస్ SQL వాడతారు, MySQL, SQL సర్వర్, ఈ 4 ఏదో ఒకటి వాడతారండి. మ్యాక్స్ టు మ్యాక్స్ పీపుల్ ఆర్ గోయింగ్ విత్ పోస్ట్ గ్రెస్ SQL. కొంతమంది MySQL వాడతారు. ఓకే, బికాజ్ ఆఫ్ ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ కాబట్టి MySQL వాటికి వెళ్తారు. జీరా డేటా సెంటర్ AWS అజూర్ అని ఉంది, అది డైరెక్ట్ గా స్టార్ట్ అయిపోతాయా AWS లో? డైరెక్ట్ గా స్టార్ట్ అవ్వదు. దాంట్లోకి మీరు ఆ AWS లోకి ఆ కోడ్ ని అక్కడ డౌన్లోడ్ చేసుకొని అక్కడ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికి సపోర్ట్ చేసేది ఇచ్చాడు. కానీ ఇది కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకొని సెటప్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ లైనక్స్ బాక్స్ ఇస్తారు కాబట్టి దాంట్లో అక్కడ సెటప్ చేసుకోవచ్చు.
ఓకే. మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏముంటది? ఇక్కడ మనకి అది 3 అది ఆప్షన్స్. రీసెంట్‌గా వచ్చిందండి. నేను కూడా చెక్ చేయలేదు. అది బాగా ఒక 1 మంత్ కూడా అవ్వలేదనుకుంటా. అది రీసెంట్‌గా వచ్చింది. చెక్ చేయాలి అది తర్వాత ఓకే. చెక్ చేస్తాను. ఓకే. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ లో ఏమన్నా సింగిల్ సర్వర్‌కిను డేటా సెంటర్‌కి మనం డౌన్‌లోడ్ చేసే షిప్‌మెంట్స్‌లో ఏమైనా డిఫరెన్స్ ఉంటదా? ఏముండదండి. డిఫరెన్స్‌లో ఏముండదు. ఓకే. ఓకే. ఇది డౌన్లోడ్ అయింది. ఆ! షో ఇన్ ఫోల్డర్ కొట్టండి. రైట్ క్లిక్ కొట్టి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ కొట్టండి. దీంట్లో ఏది ఇక్కడ ఇన్‌స్టాల్ చూడండి ఎక్స్‌ప్రెస్ ఎక్స్‌ప్రెస్ ఇన్‌స్టాల్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ వస్తాయండి. అప్‌గ్రేడ్ అంటే ఆల్రెడీ మన సిస్టమ్‌లో ఇన్‌స్టాలేషన్ జరిగి ఒక ప్రీవియస్ వెర్షన్ కనుక ఇప్పుడు మనం 8.13.6 ఇన్‌స్టాల్ చేస్తున్నాం. దానికంటే ప్రీవియస్ వెర్షన్ మన సిస్టమ్‌లో రన్ అయితా ఉంటే వి హావ్ టు సెలెక్ట్ ద థర్డ్ ఆప్షన్ లైక్ అప్‌గ్రేడ్ అండ్ ఎగ్జిస్టింగ్ జీరా ఇన్‌స్టాలేషన్. లేదంటే గనక ఎక్స్‌ప్రెస్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటి అది ఇన్‌స్టాల్ అయితా ఉంటది. సో, మనం అడ్వాన్స్‌డ్ యూజర్స్ కాబట్టి జస్ట్ కస్టమ్ ఇన్‌స్టాలేషన్ చూడండి. కస్టమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడేంటంటే పోర్ట్ నంబర్స్ మనం ఎక్కడ ఇన్‌స్టాల్ అవ్వాలో పాత్ అవన్నీ మనమే సెట్ చేసుకుంటాం అన్నమాట. సో, ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ మనకి ఈఎక్స్ఈ ఫోల్డర్ ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ అన్నీ ఇదిగో ఈ పాత్‌లో ఇన్‌స్టాల్ అవుతాయి. సి ప్రోగ్రామ్ ఫైల్స్ అట్లాసియన్ జీరా. ఓకే. అది సో, నెక్స్ట్ ఓకే. కొట్టండి. చూడండి ఇక్కడ 2 డైరెక్టరీస్ ఇన్‌స్టాల్ అవుతాయండి మనకి ఈఎక్స్ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు 2 ఒకటి హోమ్ డైరెక్టరీ, ఒకటి ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ. ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ ఇందాక చూసాము. అట్లాసియన్ జీరాలో. ఇదేమో అట్లాసియన్ అప్లికేషన్ జీరాలో ఇన్‌స్టాల్ అవుతుంది. సో, నెక్స్ట్ కొట్టండి హోమ్ డైరెక్టరీ తర్వాత. ఇక్కడేంటంటే బ్యాకప్స్, అటాచ్‌మెంట్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ కొట్టేసేయండి. సో, ఇక్కడ డిఫాల్ట్ పోర్ట్ వచ్చేసి జీరాకి 8080 అండి. మీరేదన్నా చేంజ్ చేసుకోవాలంటే కింద సెట్ కస్టమ్ అని మీకు ఏదన్నా పోర్ట్ నంబర్ కావాలి, వేరే నంబర్ కావాలి అనుకుంటే. డిఫాల్ట్ పోర్ట్ అయితే మాత్రం జీరాకి 8080. ఒకసారి సెట్ కస్టమ్ అని సెలెక్ట్ చేయండి. సో, ఇక్కడ మీరు పోర్ట్ నంబర్ చేంజ్ చేసుకోవచ్చు. యాస్ ఆఫ్ నౌ వి విల్ గో విత్ 8080. నెక్స్ట్ కొట్టేయండి. ఓకే. చిన్న డౌట్ ఉంది. ఇక్కడ 8080 అనేది బై డిఫాల్ట్ ఇప్పుడు జీరా డాష్‌బోర్డ్ అట్లాంటి వాటికి యూజ్ చేసుకుంటాం కదా! అంటే లాగిన్ అవ్వటానికి మనకి బ్రౌజర్‌లో యూఆర్ఎల్ యాక్సెస్ ఇది చేయాలి కదా! ఆ పోర్ట్ నంబర్‌తో యాక్సెస్ చేస్తాం అన్నమాట. అంటే ఇది కంట్రోల్ పోర్ట్ అని ఉంది కదా! ఇది దేనికి అంటే ఈ కన్‌ఫ్లూయెన్స్ కంట్రోల్ పోర్ట్ క్లౌడ్ అంటే ఈ ప్రాక్సీ పోర్ట్‌లు మనకి ఇంటర్నల్‌గా సెట్ చేసుకోవడానికి. కంట్రోల్ పోర్ట్ నంబర్, హెచ్‌టిటిపి పోర్ట్ నంబర్. కంట్రోల్ పోర్ట్ నంబర్ అంటే బ్యాక్ ఎండ్‌లో సర్వర్ తోటి డీల్ చేసేది. హెచ్‌టిటిపి పోర్ట్ నంబర్ అంటే బ్రౌజర్‌లో మనకి బ్రౌజర్‌లో యాక్సెస్ చేస్తాం కదా! యూఆర్ఎల్ దానికి ఓకే. అన్నమాట. ఓకే. అలో యాక్సెస్. ఇది కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసేసుకోండి ఏం కాదు. ఓకే. నెక్స్ట్ ఇన్‌స్టాల్. ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీ, హోమ్ డైరెక్టరీలో మన డేటా అంతా దేంట్లో ఉంటది? హోమ్ డైరెక్టరీలో. హోమ్ డైరెక్టరీలో ఉంటది డేటా అంతా. ఇన్‌స్టాలేషన్ డైరెక్టరీలో ఇన్‌స్టాలేషన్‌కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా ఉంటది. ఓన్లీ బైనరీసే ఉంటాయా? బైనరీస్ లాగా ఉంటాయి. ఈఎక్స్ఈ ఫైల్స్ ఉంటాయి. క్లాస్ ఓకే. ఫైల్స్ ఉంటాయి. అంటే జావా బేస్డ్ అప్లికేషన్ కదా! మనకు యాహ్! అవన్నీ క్లాస్ ఫైల్స్. ఇందులో కాదండి పైన ప్రోగ్రామ్ ఫైల్స్‌లో. కంప్లీట్ జావా బేస్డ్ అప్లికేషనే కదా! పైన అట్లాసియన్ ఉంది చూడండి టాప్‌లో. సో, ఇక్కడ ఇంకా హోమ్ ఫోల్డర్ క్రియేట్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఇన్‌స్టాల్ అవుతుంది కదా! ఇంకా ఉంది టైం పడుతుంది. చూడండి ఇక్కడ అట్లాసియన్ జీరా వెబ్ ఎన్ఐఎఫ్ క్లాసెస్, జీరా వర్క్ ఫ్లో ఇవన్నీ సిఎస్ఎస్ ఇవన్నీ జేఎస్పీ ఫైల్స్.
server.xml ఫైల్స్ ఇలాంటివన్నీ జార్ ఫైల్స్ మొత్తం ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. అప్గ్రేడేషన్ కూడా చెప్తారా తర్వాత? అప్గ్రేడేషన్ కూడా చేద్దాం. ఓకే. ఓకే. మీరు ఎంఓపీస్ ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేస్తారా అప్గ్రేడేషన్స్కి ఇట్లకి? మనము డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేస్తామండి. యాక్చువల్గా అయితే కొన్నిట్లో కొంతమంది ఏమో ప్రిపేర్ చేయరు. కొన్నిట్లో మనం ఎలా ప్రిపేర్ అంటే ఇన్స్టాలేషన్ స్టెప్స్ మాత్రం ప్రిపేర్ చేస్తారనమాట. ప్రిపేర్ చేసి వాళ్ళ కాన్ఫిడెన్స్లో పెట్టుకుంటారు కంటిన్యూ. ఓకే. ఇంకా మనకి ఇప్పుడు సార్ ఓకే ఇలా ఈ ఇన్స్టాలేషన్స్ కూడా ప్రిపేర్ చేస్తారా? ఇన్స్టాలేషన్ సెటప్ కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఆల్రెడీ 10-15 ఇయర్స్ నుంచి రన్ అవుతూ ఉంటుంది కదా, అవి మోడిఫై అవుతూ ఉంటాయి. ఏం సెటప్ ఫినిష్ కొట్టండి. మనకి న్యూ ఇన్స్టాలేషన్స్ ఏం రావా? న్యూ ఇన్స్టాలేషన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ రావండి. రేర్ కేసులో ఎవరన్నా వేరే టూల్ నుంచి మైగ్రేట్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు వస్తాయి మనకి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా స్నైడర్ అనే క్లయింట్ టీమ్ ఫోర్జ్లో ఉండేదన్నమాట, జీరా ప్లేస్లో. ఓకే. టీమ్ ఫోర్జ్లో ఉండేది. ఆ టీమ్ ఫోర్జ్ నుంచి జీరాకి మైగ్రేట్. అక్కడ కాదు స్టార్ట్ చేసేది, బ్యాక్ రండి, ఇన్స్టాలేషన్ డైరెక్టరీ జీరాలోకి వెళ్ళండి, విన్లోకి వెళ్ళండి. ఇది రన్ యాజ్ అడ్మిన్ కొడితే ఇది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది కదా? లేదు లేదు, ఇక్కడ మనకి అపాచీ టామ్క్యాట్ సర్వర్ కింద రండి, కిందకి రండి. అదే స్టార్ట్ జీరా పైన 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 విండోస్ ఫైల్, విండోస్ బ్యాచ్ ఫైల్, విండోస్ పైనది. అది షెల్ స్క్రిప్ట్ అంటే లైనెక్స్ ఫైల్, అది రన్ చేయాలి లైనెక్స్లో ఉన్నప్పుడు. ఇప్పుడు విండోస్ డబుల్ క్లిక్ చేయండి, దాన్ని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, టామ్క్యాట్ స్టార్ట్ అవుతుంది. ఇలా కాకుండా రన్ యాజ్ ఇన్స్టాలర్ కొడితే ఆటోమేటిక్ గా బ్యాక్ ఎండ్ లోనే రన్ అవుతుంది. నేను అది ట్రై చేశాను. సో ఒకసారి రన్ చేయండి. అలా కూడా చేసుకోవచ్చు, ఫస్ట్ టైం కదా చూపిస్తున్నాను. ఓకే. మీరు టాస్క్ మేనేజర్లో స్టాప్ చేసొచ్చు, స్టార్ట్ చేయొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బ్రౌజర్లోకి వెళ్ళండి. ఇది లోకల్ హోస్ట్, ఇది కాపీ చేసి గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. ఇప్పుడు లాంగ్వేజెస్ అయ్యేం వద్దండి, అయ్యేం అవసరం లేదు. జస్ట్ గో ఫర్ ఐ విల్ సెట్ ఇట్ అప్ ఫర్ మై సెల్ఫ్. సెకండ్ సెలెక్ట్ చేయండి, కంటిన్యూ, నెక్స్ట్ కొట్టండి. మీకు ఇక్కడ రియల్ టైంలో వచ్చేసి ఇప్పుడు మై ఓన్ డేటాబేస్ సెలెక్ట్ చేస్తారండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి డేటాబేసెస్ ఎన్ని ఉన్నాయో, ఈ డేటాబేసెస్ మాత్రమే పనిచేస్తాయి. సో రియల్ టైంలో ఇందులో ఇవి 5 ఏదో ఒక డేటాబేస్ వాడతారనమాట. సో మనం ఇక్కడ ఏంటంటే డేటాబేస్ వాడకుండా మనం ఏం చేస్తామంటే వాడు H2 అనే ఒక డేటాబేస్ ఇస్తాడు మనకి. సో బిల్ట్ ఇన్ ఎవాల్యుయేషన్ సెలెక్ట్ చేయండి పైనది. పోస్ట్ గ్రెస్ SQL DC ఓన్లీ అంటే ఏంటి? DC డేటా సెంటర్కి మాత్రమే ఉంది. ఓకే. నెక్స్ట్
ఇది కొంచెం టైం పడుతుంది. మనం డీబీ మీద ఏమైనా వర్క్ చేస్తామా? డీబీ మీద వర్క్ చేయమండి యాక్చువల్‌గా. అసలు మనం ఏ కమాండ్స్ ఏమి రన్ చేసే వర్క్ ఏమి సెలెక్ట్ కమాండ్స్ రన్ చేస్తాం. ఇవి జీరాలో టేబుల్స్ అన్ని A0తో స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో మనకి ప్రాజెక్ట్‌కి సంబంధించిన టేబుల్‌ని ఐడెంటిఫై చేసి ఏదైనా రిజల్ట్స్ డేటాబేస్‌లో క్వెరీ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. మనం ఈ H2లో కూడా చేయొచ్చా? క్వెరీస్ ప్రాజెక్ట్ సెలక్షన్స్ H2 అనేది ఒక ట్రయల్ డేటాబేస్ అండి. దీంట్లో ఏం కనెక్షన్ ఏమి ఉండదు. వాడు బిల్ట్ ఇన్ ఎవాల్యుయేషన్ ఇస్తాడు. మన పర్సనల్ ప్రాక్టీస్ కోసం అది. ఓకే. ఓకే. మన లాగిన్ ఏమో అవ్వలేమా? లాగిన్ ఏమి అవ్వలేం. ఓకే. ఓకే. అక్కడ ప్రైవేటే Private ఉంచండి. public. ప్రైవేటే ఉంచండి. నో ప్రాబ్లమ్. నెక్స్ట్ కొట్టండి. సో జనరేట్ ఎ ట్రయల్ లైసెన్స్ ఇక్కడ చూడండి. కింద లింక్ ఉంది. జనరేట్ చేయండి. జీమెయిల్తో లాగిన్ అవ్వండి. కంటిన్యూ విత్ జీమెయిల్. నో 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 మీకు అకౌంట్ లేదు కదా. మీ జీమెయిల్కి వెరిఫికేషన్ కోడ్ వచ్చిందా, అది ఎంటర్ చేయండి. ఆ పైన అట్లా వస్తుంది, ఆ నంబర్ ఎంటర్ చేయండి. క్రియేట్ అకౌంట్.
సో డేటా సెంటర్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉంది. ఆర్గనైజేషన్ పేరు ఏదో ఒక పేరు ఇచ్చేయండి, మీకు నచ్చిన పేరు. XYZ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. జనరేట్ కొట్టండి. ఎస్ కొట్టండి. సో నెక్స్ట్ కొట్టండి. ఇది 30 days పనిచేస్తుందండి, ట్రయల్ లైసెన్స్. మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకో 30 daysకి. అది మినిమైజ్ చేసాను. ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చుకోండి, ఫుల్ నేమ్ ఏదో అడ్మిన్ అని ఇచ్చేయండి. ఫస్ట్ ఇనీషియల్గా అడ్మినిస్ట్రేటర్ కదా, అడ్మిన్ అని ఇచ్చేసేయండి. కింద ఈమెయిల్ అడ్రస్ కూడా admin@gmail.com అని ఇచ్చేసి @gmail.com మీ ఇష్టం, ఏదైనా ఇచ్చుకోండి. వ్యాలిడ్ ఈమెయిల్ అవసరం లేదు, అదేం చెక్ చేయదు, ఏదైనా ఒక మెయిల్ మీ ఇష్టం. బెటర్ అడ్మిన్ అన్ని అడ్మిన్ ఇచ్చేసుకోండి, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఫస్ట్ అకౌంట్ వరకు, తర్వాత మీ ఇష్టం ఎట్లయినా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ కొట్టండి. ఒక సూపర్ అడ్మిన్ తోటి లాగిన్ అవ్వాలి కదా, లేటర్ ఫినిష్ కొట్టేసేయండి. ఓకే కొట్టండి. ఇంగ్లీషే కొట్టండి, డిఫాల్ట్ లాంగ్వేజ్. సో అన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది, మీరు మనకైతే ప్రస్తుతానికి ఇంగ్లీషే. మీకు ఏదైనా అవతార్ కావాలంటే చూస్ చేసుకోండి.
క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ చేయండి. ప్రాజెక్ట్స్ ఏం లేవు కదా. మనం జీరా కాకుండా ఇలాంటి జీరా టూల్స్ లోంచి వేరే యాప్ నుంచి దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చా? అది రెస్ట్ APIs ద్వారా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. ఓకే. రెస్ట్ APIs కావాలంటే మళ్ళీ స్క్రిప్ట్ రాయాలి. ఓకే. అది కూడా మనకేమైనా టచ్ అవుతుందా ఈ క్లాసెస్? అసలు అది వేరే టూల్స్తో ఇంటిగ్రేషన్కి మనకి యాడ్ ఆన్స్ ఉంటాయి. యాడ్ ఆన్స్ కానీ లేకపోతే మనకి డెవలపర్స్ హెల్ప్ చేయాలి రెస్ట్ APIs చేయాలి అంటే. ఓకే. ఓన్లీ జీరా టు జీరానే మనకి ఓన్లీ XML కానీ సివి అవైతే XML కానీ లేకపోతే CSV కానీ ఏదైనా చేసుకోవచ్చు, డైరెక్ట్ చేసుకోవచ్చు. వేరే దాంతో అయితే మాత్రం కంపాటబిలిటీ చెక్ చేసి సెట్ చేయాలి, రెస్ట్ APIs రాసి మ్యాపింగ్ చేయాలి JSON ఫార్మాట్లో. ఓకే. మనం చేయలేమా అడ్మిన్స్గా మనం చేయలేము. మీకు జావా బాగా వస్తే ప్రోగ్రామింగ్లో మీకు ఏదైనా స్కిల్ ఉంటే యూ కెన్ చేయొచ్చు, ఎక్లిప్స్లో కోడ్ రాసి చేయొచ్చు. ఓకే. అంటే నన్ను ఒక ఇంటర్వ్యూలో అడిగారు, వేరే టూల్ నుంచి మొబ్జిలా ఆర్ సంథింగ్ ఏదో టూల్ నుంచి ఇష్యూస్ నుంచి జీరాకి ఇంపోర్ట్ చేయాలి. సో ఎలా చేస్తారు అని అడిగారు. రెస్ట్ APIs ద్వారా చేస్తామని చెప్పండి. మరి డీప్కి వెళ్తే ఇంకేం చేయలేమండి. నేను SCVలో చేస్తారు అలా చెప్పాను. ఏంటి SCV? అంటే అక్కడ ఎక్స్పోర్ట్ చేసుకుని XML CVC చేయలేమండి. ఓకే. ఓకే. నెక్స్ట్ కొట్టండి. సో సెలెక్ట్ కొట్టండి. ఈ రోజుకి ఇంతవరకు ఇన్స్టలేషన్స్ మీరు అందరూ సెట్ చేసుకోండి. ఈ రోజుకి జస్ట్ శాంపుల్ ప్రాజెక్ట్. రేపటి నుంచి నేను ఏంటంటే నా సిస్టంలో ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాను, ఎలా సెటప్ ఇవన్నీ చేస్తాను. నెక్స్ట్ కొట్టండి, సెలెక్ట్ కొట్టండి, ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేయండి, ఏదో ఒక ప్రాజెక్ట్ నేమ్. సో నెక్స్ట్ కొట్టండి, సబ్మిట్ కొట్టండి. సో ఇక్కడ రేపటి నుంచి ఇన్స్టాలేషన్ అందరూ ఇవాళ కొంచెం ట్రై చేయండి. రేపు ఇన్స్టాలేషన్లో ఏమన్నా డౌట్ ఉంటే కనుక నేను ఐ విల్ కంటిన్యూ టు హెల్ప్ యూ ఆన్ ద ఇన్స్టాలేషన్. జావా కనుక ఫస్ట్ మీ సిస్టంలో జావా లేదనుకోండి, మీరు ఏ యూట్యూబ్లోకి వెళ్ళినా మీకు జావా ఇన్స్టాలేషన్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉంటే రేపు అడగండి. సో ఈ రోజు వరకు ఇన్స్టాలేషన్, రేపటి నుంచి క్లాసెస్ మామూలుగా ప్రాజెక్ట్ సెట్టింగ్ అప్, వర్క్ ఫ్లోస్ ఇవన్నీ చూద్దాం. ఓకే. ఓకే. ఈ బ్యాచ్ కాకుండా ఇంకా బ్యాచ్ ఏమైనా ఉందా? ఇంకా లేదండి, ప్రస్తుతానికి అయితే ఈ ఒక్క బ్యాచ్. నాకు వేరే టైం లేదు, నాకు మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది. ఓకే. ఓకేనా, రైట్ అండి. సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ యాజ్ ఆఫ్ నౌ. రేపు ఇన్స్టాలేషన్ సెట్ చేసుకొని రేపు ఏమైనా డౌట్స్ ఉంటే ఓకే. చిన్న డౌట్ అండి. హలో, లెఫ్ట్ అయిపోయినట్టున్నారు. ఓకే. సరే.